ఒకసారి రాజకీయంలోకి వెళ్ళిపోయాక వావి వరుసలు నీతి నియమాలు ఇవేమీ ఉండవు. రాజకీయం అంటే రాక్షసత్వంతో జనానికి కీడు చేసే యంత్రాంగం అనడానికి సాక్ష్యం షర్మిల చేస్తున్నటువంటి ఉపన్యాసాలు ఉండేది. తన ఇంటి వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, రెండవ కాన్సెప్ట్ ఏంటంటే చిత్ర విచిత్రమైనటువంటి పాయింట్లు. ఒకటి, బొత్స సత్యనారాయణ, రోజా ఇట్లాంటి వాళ్ళు అందరూ రాజశేఖర రెడ్డిని తిడితే వాళ్ళనే పక్కన పెట్టుకుని తిప్పుతున్నారు. ఎస్, వాళ్ళందరూ వాళ్ళ రాజశేఖర రెడ్డిని దేవుడు అంటున్నారు. ఇంకోటి, రోజా రాజశేఖర రెడ్డి బతికుండగానే కాంగ్రెస్లో చేరింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆవిడ విమర్శించింది. మరి ఆనాడు ప్రేమించినటువంటి నువ్వు అదే రాజశేఖర రెడ్డిని తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎట్లాగా ఆయన బొత్స సత్యనారాయణ ఏ పార్టీ అధ్యక్షుడు హోదాలో తిట్టాడు? రాజశేఖర రెడ్డిని లేకపోతే జగన్ని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష హోదాలో. ఇప్పుడు అదే పొజిషన్లో కదా నువ్వు ఉంది, పీసీసీ చీఫ్ హోదాలోనే కదా. పీసీసీ చీఫ్ హోదాలోనే కదా ఆ రోజున తిట్టింది. మరి అదే పీసీసీకి నువ్వెట్లా అధ్యక్షురాలు అయ్యావు? నెంబర్ 1. రెండవది, రాజశేఖర రెడ్డి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఎట్ట చేరావు నువ్వు అంటే, నేను నమ్మాను సోనియా చెప్పింది. మరి వాళ్ళు కూడా చెప్పారు, జగన్ చెప్పాడు. కాబట్టి ఇక్కడే మిస్ అయింది లాజిక్.